డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందల కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఈ నేపాల్ హింసా ఘటన గురించి మాట్లాడుకుంటే మరి ప్రధానమంత్రిని రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. మరి ఇప్పుడు తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి అనే మహిళను నియమించడానికి మరి జనరేషన్ జెడ్ ఆమోదిస్తుందా? అసలు ఎవరి సుశీలా కర్కి అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్తే. ఇప్పుడు నేపాల్లో ఉన్న పరిస్థితులు ఈ రకంగా రావడానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఒకసారి మనం పరిశీలిస్తే సుశీలా కర్కి ఎందుకు రాబోతుంది మనకు తెలుసు. 2008లో రాచరికం అక్కడ అంతకుముందు రాజు పరిపాలించేవాడు. రాజు ఆధ్వర్యంలోనే మొత్తం యంత్రాంగం అంతా పనిచేసేది. రాజే ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేవాడు. తన ఆధ్వర్యంలో తనే మొత్తం పరిపాలన సాగించేవాడు. రాజుగారి పరిపాలన ఎలా ఉంటుందో అలాంటి పరిపాలన నేపాల్లో ఉండేది. 2008లో రాచరికం అంతమైపోయి ప్రజా పరిపాలన ప్రారంభమైంది. 2008 నుంచి 2025 వరకు అంటే సుమారుగా మనకు 17 సంవత్సరాల్లో 14 గవర్నమెంట్లు మారిపోయాయి. అంటే ఏ ఒక్క గవర్నమెంట్ స్థిరంగా ఉండలేదు. కారణం ఏమిటి? అక్కడ సరి అయినటువంటి వ్యక్తులు కానీ సరి అయినటువంటి సిద్ధాంతకర్తలు కానీ లేకపోవడం వల్ల, తర్వాత విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఏర్పడటం వల్ల ఎక్కువ మంది ఒకే తాటి మీద నడవడం కష్టమైపోయి ఎవరికి వాళ్ళే విభిన్నమైన దూరం లోపల నా సిద్ధాంతం నెరవేరేటువంటి వాళ్ళే రాజ్యాంగంలో ఉండాలి, నా సిద్ధాంతం వాళ్ళే రాజ్యంలోకి రావాలి అని ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీలు, అటు మతతత్వ పార్టీలు, ఇట్లా రకరకాల పార్టీలు అక్కడ విభిన్నమైన దూరంలో పోరాటం చేశాయి. దాని ఫలితంగా వెంటనే గవర్నమెంట్లు మారుతూ వచ్చాయి. సుమారుగా 8 నుంచి 25 అంటే దాదాపుగా మనకు 17 సంవత్సరాల్లో 14 గవర్నమెంట్ అంటే 5 ఏళ్ళు కూడా ఒక్క గవర్నమెంట్ కూడా కనీసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా అక్కడ ఉండలేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఓలీ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్, అతను అమెరికాకు దగ్గరగా వెళుతున్నాడు అని, చైనాకు దగ్గరగా కొంతకాలం ప్రయాణం చేశాడని ఇలా రకరకాలుగా భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. చైనా అక్కడ రోడ్లు వేయడానికి, అలాగే అక్కడ రకరకాలుగా వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకోవడానికి చైనాకు అనుమతులు ఇచ్చాడని, భారతదేశం నుంచి కొంచెం దూరం తొలగడానికి ప్రయత్నం చేస్తున్నాడని, జనరల్గా అక్కడ ఉన్న రక్తం అంతా కూడా భారతీయ రక్తానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నంత హిందుత్వం ఉంది, పూర్తిగా హిందూ రాజ్యం అది. అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం కూడా మేము హిందూ రాజ్యంగానే అభివర్ణించబడుతుంది. ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ రాజ్యం ఏదంటే అది నేపాల్. భారతదేశంలో అక్కడికన్నా కోటాను కోట్ల 80 కోట్ల మంది సుమారుగా మన దేశం లోపల 80 నుంచి పైన 80 కోట్ల పైన మన హిందువులు ఉన్నప్పటికీ ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడం జరగలేదు. ఇది లౌకికమైన రాజ్యంగా, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించే రాజ్యంగా ఉన్నాం తప్ప మనం మతతత్వ రాజ్యంగా ఈ దేశాన్ని మనం ప్రకటించలేదు. ప్రకటించే అవకాశాలు కూడా తక్కువ. కానీ అక్కడ మాత్రం హిందూ రాజ్యాంగాన్ని దాన్ని ప్రకటించారు. హిందూ దేశంగానే అది ప్రకటించబడుతుంది. అంటే హిందూ రాజ్యంగా నేపాల్ ప్రభుత్వం నడుస్తోంది. ఇక్కడ రోజు రోజుకి ఈ ప్రభుత్వాలు మారడం తేరుతున్నప్పుడు నెపోటిజం అనేది అక్కడ బాగా డెవలప్ అయింది. అంటే ఎవరైతే ఈ మంత్రులు ఉన్నారో, ఎవరైతే ముఖ్య భూమికలు పోషిస్తున్నారో, ప్రధానమైన పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళ పిల్లలు చాలా మంది బాగా డబ్బున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ చాలా జల్సాలు చేసుకుంటూ, అక్కడ చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుకుంటూ, ఆ రకమైన విలాసవంతమైన జీవితమైన ఫోటోల్ని సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా చూసేదంతా కూడా ఎక్కువగా ఈ యంగ్ పీపుల్ కాబట్టి, 25 years యావరేజ్గా ఏజ్ ఉండేట్టు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఒక రకమైన కసి, కోపం, ద్వేషం పెరిగాయి. మేమేమో ఇంత బాధపడుతూ కష్టాలతో కన్నీళ్లతో మేము బతుకుతుంటే వీళ్ళు మా దగ్గర సంపాదించిన డబ్బులతోటి, మమ్మల్ని పీడించి పంపాయించిన డబ్బులతోటి వీళ్ళు జల్సాలు చేస్తారా, వీళ్ళు ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతారా, వీళ్ళని ఏ రకంగా అంతమొందించాలనేటువంటి కాంక్ష, కోపం ఒకవేళ సోషల్ మీడియా నుంచో వచ్చింది. అంటే సోషల్ మీడియా విప్లవంగా కూడా ఇది చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే. సరే, జరిగింది. అక్కడంతా ఏం చేయాలో చేశారు. ప్రధానమంత్రిని దించారు, కొడుతూ తీసుకెళ్లారు వీధుల లోపల. మాజీ ప్రధానమంత్రి భార్యని తగలబెట్టేశారు, ఇంట్లో పెట్టి తగలబెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి నీళ్లలో పరిగెత్తించుకుంటూ చావు బతుకుల మధ్య అతను పారిపోవడం జరిగింది. ఇలా రకరకాల బీభత్సాలను క్రియేట్ చేశారు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడ మిలిటరీ అంతా పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది.
కానీ మిలిటరీ ఏముంటుంది, ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదు మిలిటరీ, కాబట్టి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇదే సంఘటన మనం ఒక రకంగా చూస్తే బంగ్లాదేశ్లో కూడా ఇదే రకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఎవరిని తాత్కాలికమైన ప్రధానమంత్రిగా నిర్ణయించారు అంటే మహమ్మద్ యూనస్ అని, ఆయన ప్రపంచ బ్యాంకుతో సంబంధాలు కలిగిన వ్యక్తి. ఒక రకంగా అక్కడ ఒక అప్నా బ్యాంక్ అనే ఒక బ్యాంకుని స్థాపించి 98% ఆ బ్యాంకు ద్వారా పేదలకి ఎక్కువగా లోన్లు ఇచ్చి ఆ లోన్లన్నీ కూడా వెనక్కి రప్పించి వాళ్ళందరినీ కూడా కొంచెం ఆర్థికంగా స్తోమత ఉండేవాళ్ళుగా చేసడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి ప్రయోగంలో సక్సెస్ అయిన వ్యక్తి. కాబట్టి అలాంటి ఒక వ్యక్తిని, మంచి వ్యక్తిని, నోబెల్ పురస్కారం అందుకున్న వ్యక్తిని అక్కడ పెట్టారు. అంటే సమాజంలో కొంచెం అధికమైన ప్రామాణిక పరిస్థితుల్లో ఉండేవాళ్ళు, కొంత నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురావాలని వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఎవరిని వెతికితే ముందుగా అక్కడ మేయర్, కట్మండ్ మేయర్ని ముందుగా పెడదాం అనుకున్నారు. అతను కూడా కర్ణాటక నుంచి వెళ్ళి ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని అక్కడికి వెళ్ళిన వ్యక్తే. కానీ అతనికన్నా బెస్ట్ ఎవరు అనుకున్నారంటే సుశీలా కర్కే అనేటువంటి లేడీని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆవిడ మొట్టమొదటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా, ఒక లేడీ చీఫ్ జస్టిస్ గా మొట్టమొదటిగా పనిచేసింది ఆవిడ ముందు ఎవరు లేరు. సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్, అంటే ఉమెన్ చీఫ్ జస్టిస్ గా నేపాల్ ప్రభుత్వానికి పనిచేసింది. చేయడమే కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు చెప్పింది, మంత్రులను జైలుకు పంపించింది, ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించింది. ఆమెను దింపడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం, కానీ సక్సెస్ కాలేకపోయారు. సుప్రీంకోర్టు దానికి అంగీకరించలేదు. కాబట్టి ఏమైందంటే ఆవిడ నిలబడగలిగింది. అంటే అలాంటి ఒక మంచి ధైర్య సాహసాలు ఉండేటువంటి లేడీని మనం తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్గా పెట్టుకుంటే ఆవిడ మొత్తం టోటల్ సిస్టమ్ అంతా మార్చేసి సమాజానికి అందరికీ హితవు పలికేట్టుగా, అందరికీ మేలు జరిగేటట్టుగా ప్రభుత్వాన్ని తీసుకొస్తుంది శాశ్వతంగా అనే ఒక నమ్మకం, విశ్వాసంతో ఓటింగ్ జరిపారు. ఆ ఓటింగ్లో ఆవిడకి 50% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే వీళ్ళంతా ఈ ఏదైతే మనం జనరేషన్ జెడ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిసి ఓట్లు వేశారు. అంటే దీంట్లోనే ఆన్లైన్ ఓటింగ్ జరుపుకుంటే ఆ ఓటింగ్ లోపల 50% కన్నా ఎక్కువ ఆవిడకు వచ్చాయి. కాబట్టి ఆవిడని ఇప్పుడు తాత్కాలిక ప్రధానమంత్రిగా వేసి ఆవిడ ఆధ్వర్యంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఉద్దేశం. ఈవిడ ఎంతకాలం ఉంటుందనేది మనకు తెలియదు. ఎందుకంటే కుర్చీలో కూర్చునేదాకా అందరూ అనేక రకాలుగా చెప్పేవాళ్లే, కానీ ఒకసారి కుర్చీలో కూర్చుకున్న తర్వాత అంత బాగా చేస్తారా, ఎక్కువ కాలం వాళ్లే ఉండే ప్రయత్నం చేస్తారా, సరిగ్గా మార్పులు చేర్పులు చేస్తారా, వాళ్ళు కూడా స్వార్థంగా ప్రవర్తిస్తారా అనేది మనం చెప్పలేం. గతంలో అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఇలా జరగకుండా ఉండాలని మనం ఆశిద్దాం. తొందరలోనే నేపాల్ లోపల ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి ఈ సమస్యలన్నిటికీ పూర్తిగా పులి స్టాప్ పెట్టేలాగా ముందుకెళ్తుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.